నమస్తే, మీ పేరు? దేవరపల్లి కుమార్ బాబు, ఈపురిపాలెం. సార్, ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే వ్యక్తిగా ఈ నియోజకవర్గానికి చిగురుపల్లి అదే చీరాల నియోజకవర్గానికి మన వెంకటేష్ గారు నిలబడ్డారు. కర్ణ వెంకటేష్ గారు, ఆయన గురించి ఏం చెప్తారు? కర్ణ వెంకటేష్ బాబు గారు మంచి వ్యక్తి, చాలా ఉన్నతమైన మనసు గల అతను. కుల మత అలా వివక్షణ లేకుండా అన్ని వర్గాల వాళ్ళకి న్యాయం చేస్తాడని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా ఎందుకంటే ఇలా చెప్తుంది, వాళ్ళ నాన్నగారు వైసీపీ పార్టీలో చేరిన కాడ నుంచి ఎంతోమందికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశాడు. ఇక్కడ బడుగు బలహీన వర్గాలకి, మైనార్టీలకు కూడా ఆయన చేసిన సేవలు చాలా విలువైన సేవలు. అదేవిధంగా ఈపురిపాలెం గ్రామం బలరాం గారు వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి చెందింది. దాదాపు ఈపురిపాలెం పంచాయతీకే దాదాపు 9 కోట్లు, మాకు తెలిసి 9 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అదే కాక ఇక్కడ పక్కనే ఉన్న బోయినవారిపాలెనికి దాదాపు 3 కోట్లు 4 కోట్ల దాకా ఖర్చు పెట్టి ఆయన రోడ్లు కానీ సచివాలయాలు కానీ అన్నీ బలరాం గారు వచ్చిన తర్వాత చాలా మా ఈపురిపాలెంలోనే పంచాయతీలోనే ఎక్కువ అభివృద్ధి చెందింది. దాన్ని మనసులో పెట్టుకొని ఈపురిపాలెం గ్రామ ప్రజలు మొత్తం వెంకటేష్ బాబు గారికి ఖచ్చితంగా ఓట్లు వేస్తారని మేము నమ్ముతున్నాం. అంటే టీడీపీ మాత్రమే చేసింది, వైసీపీ ఎటువంటిది చేయలేదని చెప్తున్నారు. టీడీపీ ఇక్కడ చేసిన పనులు ఒక్క పని కూడా సరైంది కాదు. ఏదన్నా ఒక పని అభివృద్ధి కార్యక్రమానికి దిగారంటే వాళ్ళు అక్కడ ఖచ్చితంగా కోర్టులు, పోలీసులు, గొడవలు ఉంటాయి. అందుకని ఈపురిపాలెం ఏం అభివృద్ధి చెందల. చేసిందల్లా వైసీపీ పార్టీలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే దీనికి అభివృద్ధి చెందింది. అది కూడా బలరాం గారు వాళ్ళు వచ్చిన తర్వాతే. బలరాం గారు కానీ బలరాం గారు అబ్బాయి కానీ చాలా చక్కగా చీరాల నియోజకవర్గాన్ని, ఇదివరకు చీరాల్లో ప్రతి వీధికి ప్రతి బజారుకి రౌడీజాలు ఎక్కువయ్యాయి. అట్లాంటి రౌడీజాలు ఇప్పుడు లేవు బలరాం గారు వచ్చిన తర్వాత. అందరూ ప్రశాంతంగా బతుకుతున్నారు, అందరూ ప్రశాంతంగా పనులు చేసుకుంటూ చాలా జీవనాన్ని చక్కగా సాగిస్తున్నారు బలరాం గారు వచ్చిన తర్వాత. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన మాకు దేవుడు అని ఎందుకు అంటున్నానంటే అట్ట పోల్చకూడదు ఆయన్ని. మహానుభావుడు ఆయన. ఎందుకంటే ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అనేది లేకుండా అందరికీ, ఏ కులమైనా సరే ఏ మతమైనా సరే అందరికీ సంక్షేమ పథకాలు ఏదైనా సరే, ముఖ్యంగా ఆడవారికి ఎన్ని పథకాలు అయితే పెట్టాడో, అదేవిధంగా స్కూల్స్కి నాడు నేడు కావచ్చు, గోరుముద్ద కావచ్చు, ప్రతిదీ అసలు ఒక్కటని కాదు దాదాపు 130 పైగా ఆయన బట్టలు నొక్కి ఈ రాష్ట్రానికి మేలు చేసినటువంటి మహానతమైన వ్యక్తి ఆయన. నవరత్నాల పేరుతో 99% అమలు చేశానని చెప్తున్నారు, కానీ 99% అమలు అవ్వలేదని టీడీపీ కానీ జనసేన కానీ కూటమి పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి. దాని గురించి ఏం చెప్తారు? మీకు టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ గురించి చెప్పాలంటే నిజంగా ఆ పార్టీల గురించి అసలు మనం తలుచుకుంటాం కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు, అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేస్తున్నాడు. ఆ రోజుల్లో అలిపిరి దగ్గర బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది ఆయన మీద, చంద్రబాబు నాయుడు గారి మీద. ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అక్కడికి అలిపిరికి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారు అతన్ని పరామర్శించేసి అక్కడ ధర్నా చేసినటువంటి మహానమైన వ్యక్తుడు అతను. అతని కడుపును పుట్టిన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని చంపాలని ఈ 3 దుష్ట శక్తులు ప్లాన్ చేసి ఆయన్ని ఏరుగంతో కాలిస్తే దీన్ని ఏదో రాయి అంటారు, ఏదో దండ గీసుకుందంటారు, అదంటారు ఇదంటారు. ఇలాంటి వాళ్ళ గురించి చెప్పుకుంటాం కూడా చాలా దురదృష్టకరం. ఓన్లీ సింపతి కోసం చేశానని చెప్తున్నారు. 2019 సింపతి కోసం వాళ్ళని చేసుకోమనండి. కంటికి కణతకి తగిలేటట్టుగా ఎవరైనా చేసుకుంటారా వాళ్ళని చేసుకోమనండి. వాళ్ళని చేసుకొని ఏదో ఈరోజు మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఎడంగెళ్ళిపోతున్నారు, సెకండ్ ఇస్తున్నా కూడా. అంత భయంగల్లా వీళ్ళు. జగన్ చేసుకుంటాడు ఆ పనులు. అంత అవసరం ఏముంది జగన్కి? జగన్కి ప్రజాదరణ ఉంది. అది చూడలేక వారవలేక వీళ్ళు చేస్తున్నటువంటి జిమ్మిక్కులు. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ముగ్గురు కాదు కదా, 300 మంది కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని ఆపే శక్తి ఎవరికి లేదు. ఈ చీరాల నియోజకవర్గంలో ఈసారి టీడీపీ కానీ ఇటుపక్క కాంగ్రెస్ నేతలు కానీ అడ్డా ఈసారి గెలిచే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా
బలరాం గారు ఏ పార్టీలో నిలబడ్డా 25,000 మెజార్టీతో గెలిచారు మొన్న. ఈసారి దాదాపు ఈ తెలుగుదేశం ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి డిపాజిట్లు కూడా రావని మేము అనుకుంటున్నాం ఇక్కడ నియోజకవర్గ ప్రజలు. ఇది జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం కనబడుతుంది? జగన్ గారికి మా అంచనా ప్రకారం అయితే 160 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. అది లేదంటే 175 వస్తాయి.